అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాజకీయాల్లో ఎవరు ఊహించినటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఎవరు ఊహించినటువంటి ట్విస్టులు, మలుపులు జరగబోతున్నాయి. 2028 ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కొత్త పొత్తులకు, కొత్త సంచలనాలకు వేదిక కాబోతున్నాయి. సో మనకున్న సమాచారం ప్రకారం నేను ఏంటనేది పూర్తి స్థాయిలో విశ్లేషిస్తాను. దానికి వెళ్ళే కంటే ముందు మన మ్యాగజైన్ గుండు సూది మ్యాగజైన్ జూలై నెల సంచిక కవర్ పేజీ మీరు చూడొచ్చు. ఈ నెల నుంచి మన గుండు సూది మ్యాగజైన్ తెలంగాణ రాజకీయ అంశాల మీద కూడా ఉన్నట్టు విశ్లేషిస్తాం. మొత్తం 40 పేజీలు, ఇప్పటి వరకు 30 పేజీలే ఉంటుంది. వచ్చే నెల నుంచి అంటే జూలై నెల నుంచి 40 పేజీలు పెడుతున్నాం. అందులో 10 నుంచి 12 పేజీలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన కంటెంట్ ఉంటుంది. ఉన్నట్టు వాస్తవిక విశ్లేషణలే మనం అందిస్తాం. సో ఎవరికైనా మీకు మ్యాగజైన్ కావాలి అంటే పైన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. అలాగే హైదరాబాద్లో మనకు ఒక 10 మంది డిస్ట్రిబ్యూటర్లు కావాలి, మ్యాగజైన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్టాఫ్ కావాలి. సో ఇది ఒక మంచి ఉపాధి అవకాశం. ఆ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళైనా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నెంబర్కి సంప్రదించండి. సరే, కంటెంట్కి వెళ్తే హెడ్డింగ్ చూశారు కదా, బండి సంజయ్ గారు ముఖ్యమంత్రి. బండి సంజయ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అండ్ హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు కేంద్రానికి వెళ్ళబోతున్నారు అని తమ్ముళ్ళు పెట్టాం కదా. ఎందుకంటే 2028 ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బలంగానే ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణలో బలమైన ప్రాంతీయ పార్టీనే. కానీ వాళ్ళు 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన ఏ ఒక్క ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. అండ్ అంతకుముందు 2019లోను, 2014లోను 8, 9 అలా పార్లమెంట్ లోక్సభ స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు. అంటే దాంతో బీఆర్ఎస్ పార్టీ పతనం మొదలైనట్టే. ఒక్క లోక్సభ స్థానము గెలవకపోవడము, ఒక్క ఉప ఎన్నిక కూడా తమ సిట్టింగ్ స్థానాలను కూడా గెలుచుకోలేదంటే ఆ పార్టీ బలహీనపడుతోంది అనే సంకేతాలు వెల్లడయ్యాయి. సో అటువంటి సమయంలో బీజేపీ తెలంగాణలో బలమైన నిర్ణయాత్మక శక్తిగా మారబోతోంది. నిజానికి బీజేపీకి తెలంగాణలో ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది, ఎప్పటి నుంచో ఉంది. దాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చారు. ముఖ్యంగా 2020 నుంచి 2022 మధ్యలో బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినంతకాలం మాస్లోకి, జనంలోకి బలంగా వెళ్ళి అప్పటి ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చడానికి శాయశక్తిలా ప్రయత్నించారు. చివరికి 2023 ఎన్నికలకు ముందు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించి కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ అనుకున్నన్ని సీట్లు, ఆశించినన్ని ఓట్లు సాధించలేకపోయింది. సరే, ఇప్పుడు చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అంటే, గద్దె దించాలి అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తేనే పని అవుద్ది. ఎందుకంటే ముక్కోన పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వీళ్ళు చేంచేస్తారు. మేబీ బీజేపీకి ఇప్పుడున్న ఓటింగ్ ఒక 2-3% పెరిగినా బీఆర్ఎస్ పార్టీకి ఏమీ అది రాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఒక 5-6% తగ్గినా అది పూర్తిగా ఒక పార్టీకే రాకపోవచ్చు, ఇద్దరూ పంచుకోవచ్చు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలినంతకాలం ప్రభుత్వం సేఫ్లో ఉంటుంది. పోనీ ఆ స్థాయికి తగ్గట్టు ఏమైనా బీఆర్ఎస్ ఏకపక్షంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే బలం ఉందా అంటే లేదు. అందుకే ఇద్దరికీ ఉమ్మడి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే ఇద్దరు కలవడం కంపల్సరీ. అందుకే ఆల్రెడీ ఈ ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోవాలనే ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే తెర వెనుక మాత్రమే వ్యూహరచన చేశారు. ముఖ్యంగా గత నెల జూన్ మంత్ ఎండింగ్లో నితిన్ నవీన్ గారు ఆ రాష్ట్రంలో పర్యటించారు. 3 రోజుల పాటు పర్యటించి జిల్లాల అధ్యక్షులతోనూ అండ్ రాష్ట్రంలో ముఖ్య నాయకులతోనూ మాట్లాడారు. ఇంటర్నల్గా చాలా అంశాలు మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. దానిలో భాగంగానే ఇండైరెక్ట్గా పొత్తులు ఉంటాయి అనే సంగతిని చెప్పారు. నిజానికి అమిత్ షా గారేమో ఏ రాష్ట్రంలో కూడా మేము పొత్తులు పెట్టుకోమని చెప్పి కేంద్రంలో చెప్పారు. కానీ తెలంగాణలో పొత్తు పెట్టుకోకపోతే పని అవ్వదు. సో 90% పొత్తు పెట్టుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఈ బీఆర్ఎస్ అండ్ బీజేపీ అధికారంలోకి వస్తే మొదటి 2.5 ఏళ్ళు బండి సంజయ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు బండి సంజయ్ గారే. మేబీ కిషన్ రెడ్డి గారు ఉండొచ్చు, లక్ష్మణ్ గారు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. కానీ కిషన్ రెడ్డి గారు కొంతమందికే పరిమితం. ఆయన అందరితో అంత మాస్ ఇమేజ్ ఉండదు, అందరితో ఆ లైజనింగ్ మెయింటైన్ చేసే వ్యక్తి కాదు. అండ్ ఈటెల రాజేందర్ గారు కూడా కొంతమందికే పరిమితం. కానీ బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది, జనంలోకి బలంగా చొచ్చుకెళ్ళగల సామర్థ్యం ఉంది, అండ్ మంచి జనానికి కనెక్ట్ అయ్యే పొలిటీషియన్ అనమాట. సో అందుకని బండి సంజయ్ గారు బీజేపీ
తరపున తెలంగాణలో కీలకంగా క్రియాశీలకంగా మారబోతున్నారు వచ్చే ఎన్నికలకు. సో ఆయన ఒక 2.5 ఏళ్ళు, ఆ తర్వాత కేటీఆర్ గారు ఒక 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రులుగా పనిచేసే అవకాశం ఉంది. ఏది ఈ కూటమి అధికారంలోకి వస్తే. మరి హరీష్ రావు గారు ఏం చేస్తారు? ఈటెల రాజేందర్ గారు ఏం చేస్తారు? బీఆర్ఎస్లో కేటీఆర్ తర్వాత బలమైన నాయకుడు హరీష్ రావే కదా. అండ్ బీజేపీలో బండి సంజయ్ గారి తర్వాత బలమైన నాయకుడు ఈటెల రాజేందర్ కదా. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళిద్దరూ కేంద్రంలోకి వెళ్ళే అవకాశం ఉంది. సో కేంద్ర మంత్రి పదవులు లేదంటే ఇంకా కీలకమైన పదవులు ఇచ్చే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా ఇవి ప్రస్తుతానికి అంతర్గతంగా జరుగుతున్న గాసిప్ మాత్రమే. నేను ఇది 100% వాస్తవం అని చెప్పట్లేదు. జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి. 90% జరిగే అవకాశం ఉంది. పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. పొత్తు పెట్టుకుంటే గెలుపు అవకాశాలు పుష్కలంగానే ఉంటాయి. గెలిస్తే బండి సంజయ్ గారు సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఆయనకంటే మంచి ఆప్షన్ లేదు బీజేపీకి. ఒక 2.5 ఏళ్ళు ఆయన తర్వాత కేటీఆర్ గారికి కూడా ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఈలోగా ఆ పార్టీల్లో నెంబర్ 2, నెంబర్ 3లుగా ఉన్న కీలక నాయకులను కేంద్ర మంత్రులుగా కేంద్రానికి పంపించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇలా తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంతర్గత చర్చలు ప్రస్తుతానికి జరుగుతున్నాయన్నమాట. సో ఇది ఆ పార్టీ కేడర్ను కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ల తర్వాత తన మీద ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. కొత్త వర్గాల్లోకి వెళ్తున్నారు. తన మైనస్లన్నీ కూడా సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీ కుదురుకునే లోపే వీళ్ళు వ్యూహం మొదలు పెడితే బాగుంటుంది, ఎదురుదాడి మొదలు పెడితే బాగుంటుంది అనే వ్యూహంలోకి వీళ్ళు వచ్చారనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి తెలంగాణ పాలిటిక్స్ మాత్రం. థ్యాంక్ యూ.